కాంగ్రెస్ ప్రభుత్వంపై సామాజికవేత్త బక్క జెట్సన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం అన్ని శాఖలను దోచిపెడుతుందని విమర్శించారు. శంకర్ గౌడ్ మరణం బాధాకరమని అన్న ఆయన, తెలంగాణ ఉద్యమం కోసం ఎలా అయితే పోరాటం చేశామో అలాగే తాము మేల్కోవాలని, మరొక ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు. 91 మంది రిటైర్డ్ చచ్చిపోతే మాట్లాడుతారు. దీనికోసం తెలంగాణ తెచ్చుకుంది. 1200 మంది చచ్చిపోయి దీనికోసమా? శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ఎత్తిండ్రు. ఈరోజు శంకర్ గౌడ్ గారి మరణం తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేలుకో, తెలంగాణ సమాజం కళ్ళు మూసుకో, లేకుంటే తెలంగాణ సంస్థలు అమ్ముకుంటారు, ప్రైవేట్ పరం చేసుకుంటారు. మనం ఆందోళన దోచుకపోతున్నాం, నిలగొట్టాం. దోచుకుపోయే అవసరం వాళ్ళే లేదు. వాళ్ళు మంచిగా బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజు మనం తీసుకుపోయి దోచి పెడుతున్న ప్రభుత్వం, దోచి పెడతా ఉండదు తెలంగాణ వనరులను, తెలంగాణ డబ్బులను, తెలంగాణ విద్యాలయాలను, తెలంగాణ ప్రతి శాఖను ఈ రోజు అమ్ముతున్నట్టు పరిస్థితి. 91 మంది రిటైర్డ్ చచ్చిపోతే మాట్లాడుతారు. దీనికోసం తెలంగాణ తెచ్చుకుంది. 1200 మంది చచ్చిపోయి దీనికోసమా?